అరుణాచల శివ. మీరు చూస్తున్నది శ్రీ కామాక్షమ్మ సమేత శ్రీ కైలాసనాథ స్వామివారి ఆలయం. ఈ ఆలయం తిరుపతి జిల్లా నారాయణవనం మండలం గల అరణ్యం కండ్రిగ గ్రామ పంచాయతీలో గల కైలాస కోనందు కలదు. ఈ ఆలయం పుత్తూరు నుండి చెన్నైకి వెళ్ళే మార్గమధ్యంలో 12వ కిలోమీటర్ వద్ద వస్తుంది. ఈ మార్గంలో కైలాస కోన అనే ఈ సూచిక వద్ద నుండి లోపలికి 3 కిలోమీటర్లు వెళ్ళగా శ్రీ కాకమోక పర్వత పాదాల చెంత ఈ ఆలయం ఉంది. ఈ ప్రధాన జాతీయ రహదారి నుండి లోనికి 3 కిలోమీటర్లు వెళ్ళాలి. చక్కని అటవీ ప్రాంతం. ఇది చెన్నైకి వెళ్ళే దారి. ఇప్పుడు ఇది కైలాస కోనకు వెళ్ళే ప్రవేశ ద్వారం. ఈ ద్వారం నుండి లోనికి 3 కిలోమీటర్లు ఆ కనిపిస్తున్న పర్వత పాదాల చెంత ఆలయం వద్దకు వెళ్ళాలి. ఈ ప్రవేశ ద్వారం ఆలయం దగ్గర నుండి కలదు. ఇక్కడ హిందూ దేవాదాయ శాఖ కైలాస కోనవారి కౌంటర్ నందు నిర్ణీత రుసుము చెల్లించి స్వామివారిని దర్శించుకోవాలి. ఇక్కడ స్థల పురాణం ప్రకారం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల వివాహమునకు ముక్కోటి దేవతలను ఆహ్వానించారు. అందులో పార్వతీ పరమేశ్వరులను వివాహానికి ఆహ్వానించగా వారికి ఈ కాకమూక పర్వతాన్ని విడిదిగా ఇచ్చారు. ఇక్కడ ప్రకృతి సౌందర్యానికి జలపాతానికి స్వామివారు సంతుష్టుడై కాసేపు ఇక్కడ తపము ఆచరించారు. అలా స్వామివారి ముగ్ధుడై తనకు తానే ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపన చేసుకున్నారు. అలా స్వామివారు ప్రతిష్టాపన చేసిన శివలింగమే ప్రస్తుతం. ఇక్కడ అనేకమైనటువంటి ఉపాలయాలు కలవు. ఇక్కడ నిరంతరము జలపాతము ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నాగరాజ ఉపాలయం, సర్పపు నీడలో పరమేశ్వరుడు. ఓం అరుణాచల శివ. ఓం నమ శివాయ. ఓం నమ శివ. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే సంవత్సరం రోజులు కూడా అంటే 365 రోజులు కూడా ఇలా జలపాతం పడుతూనే ఉంటుంది. ఇక్కడికి వివిధ ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు విచ్చేసి ఇక్కడ స్నానం ఆచరించి స్వామివారి అమ్మవారిని దర్శించుకొని తమ కోరికలను నివేదన చేసుకొని అలా స్వామివారి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందుతూ ఉంటారు. ఇక్కడ అలా శ్రీ వెంకటేశ్వర స్వామివారి వివాహానికి వచ్చిన అగస్త్యముని తెలుసుకొని కైలాసమునకు విహారానికి వచ్చి జలపాతంలో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్నారు. స్వామి ఒక్కరే ఉండకూడదని అగస్త్య మహాముని ఆధ్వర్యంలో శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చేతుల మీదుగా శ్రీ కామాక్షి దేవి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇది శ్రీ వెంకటేశ్వర మహత్యంలో కలదు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజులు అయిన దోర్జట మహాకవి 108 శైవక్షేత్రాల మహత్యం స్థల పురాణం రచించారు. అందులో కైలాస కోన స్థల పురాణం ఉంది.